లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో హైలైట్స్ అన్ని చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఇక్కడ ప్రీవియస్ పేపర్లు, అలాగే ప్రీ ఫైనల్, అలాగే మోడల్ పేపర్స్. సో ఈ మూడు పేపర్స్ మీద మీరైతే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఎవరైతే ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో సో దానికైతే ఇలాంటి బుక్స్ అయితే అమ్ముతారన్నమాట. సో నా దగ్గర ఫస్ట్ ఇయర్ 3 ఉన్నాయి. ఫిజిక్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. సో అందులోనే మీకు కూడా ఫుల్ బుక్స్ లోపలే ఉంది, మీకు కూడా పెడతారన్నమాట. సో ఈ రేట్ వచ్చేసరికి ఈజీగా 70 రూపీస్. అండ్ అలాగే మీకు బుల్లెట్ బే బుక్ కూడా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యూస్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చేసరికి ఎలా సంపాదించాలి, సో దానికి తగ్గట్టు టిప్స్ అండి మీకైతే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మీకు పాయింట్ టు పాయింట్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఏంటంటే క్లియర్గా అర్థమవుద్ది అనమాట. అండ్ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీకేంటంటే మీకైతే అన్ని టిప్స్ అయితే చెప్పాను కదా. సో ఎగ్జామ్ వచ్చేసరికి 3 గంటలు. సో ఈ 3 గంటలు అయితే చాలా ఇంపార్టెంట్. మీరు సంవత్సరం మొత్తం చదివింది ఈ 3 గంటలు మీకు రిజల్ట్ వచ్చేసరికి తెలిసిపోతుంది అనమాట. సో మీరు ఎంత చదివారు, ఎంత బాగా రాయగలుగుతున్నారు, సో మొత్తం ఈ 3 గంటలే మెయిన్, చాలా మెయిన్ అన్నమాట. సో మీరు వచ్చేసరికి పేపర్ ప్రెజెంటేషన్ కూడా బాగా చేయాలి. అండ్ మీరు ఏంటంటే చాలామంది రాస్తారు కానీ రైటింగ్ వచ్చేసరికి చాలా బాగోదన్నమాట, ఫస్ట్గా ఉంటుంది. సో మీరు ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ పేపర్ కీ రోల్ ప్లే చేస్తామన్నమాట. సో పేపర్ వచ్చేసరికి చూడడం కూడా నీట్గా ఉండాలి, అలాగే ప్రజెంటేషన్ కూడా బాగుండాలన్నమాట. సో అప్పుడే మీకు మార్క్స్ కూడా అలర్ట్ అవుతాయి. అండ్ మీకు ఏంటంటే సో ఫస్ట్ మ్యాథ్స్కి చెప్తాను. ఎవరైతే నాకు ఏమీ రావు, అసలు నేను ఫెయిల్ అవుతానో నాకేం అర్థం కావట్లేదు సో అన్న వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే క్లియర్గా చెప్పాను. సో మీకు ఏంటంటే ఫస్ట్ 1 వీక్ వద్దాం, అదే మ్యాథ్స్కి వద్దాం. సో మ్యాథ్స్కి ఏంటంటే ఎవరికైతే నాకు ఏం అర్థం కావట్లేదు, సో 1 వీక్ వచ్చేసరికి చాలా కష్టంగా ఉంది, ఏం చేయాలని చెప్తున్నారు. సో మీకు ఏంటంటే ఎటువంటి టెన్షన్ కంగారు పడకండి. సో మీకు 7 మార్క్స్ ఏంటంటే ఫస్ట్ ఏం క్వశ్చన్ ఒకసారి బయటికి తీయండి, బయటికి తీసి ఒకసారి డైలీ అయితే ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. డైలీ మార్నింగ్ 4కి లేచి చదివితే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకైతే మీ మైండ్లో కూడా ఫీడ్ అయిపోతుంది అనమాట. సో ఏ సబ్జెక్ట్ అయినా ఏ కోర్స్ అయినా మార్నింగ్ 4కి లేచి చదివితే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా. సో మీ మైండ్లో కూడా ఫీడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మ్యాథ్స్లో ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు ఒకసారి తెలుసుకోండి, ఒక దగ్గర రాయండి ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. సో డైలీ వాటి నుంచి అయితే రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఏంటంటే మీకు ఒకవేళ మ్యాథ్స్ నాకు డౌట్గా ఉంది అనుకుంటే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తానమాట మ్యాథ్స్ బుల్లెట్ బే బుక్. సో అది చూసుకుంటే సరిపోతుందన్నమాట, మ్యాక్సిమం ఈజీగా పాస్ అయిపోతారు, ఎవరు ఫెయిల్ అవ్వరు. అండ్ అలాగే మీకు ఒకసారికి పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సో సపరేట్గా ఇంకో వీడియో కూడా చేస్తామట. సో ఎలా పేపర్ ప్రజెంటేషన్ చేయాలి ఇవన్నీ మీకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఏంటంటే ఎవరైతే బైపీసీ చదువుతారో వాళ్ళకి ఏంటంటే టెక్స్ట్ బుక్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏంటంటే మీకు ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి కదా, క్లియర్గా డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. సో డయాగ్రామ్స్ బట్టి మీరు సొంతంగా మీ సొంత మాటలో మ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుని రాయగలుగుతారన్నమాట. సో మీరు ఒక్కసారి బట్టి పడితే ఎన్ని క్వశ్చన్లను బట్టి పట్టుకుంటారు, ఎన్ని సబ్జెక్టులను బట్టి పడతారు, అలాగే కాన్సెప్ట్ అర్థమవుతే సరిపోతుందన్నమాట. మీకు వచ్చేసరికి మంచి మార్క్స్ వచ్చేసరికి ఈజీగా వస్తాయన్నమాట. ఈజీగా బైపీసీలో 58+, 59+ అనేది రావడం జరుగుతుంది. నాకేంటంటే డయాగ్రామ్ వచ్చేసరికి ఇంచుమించు ఇది ఒక పేజ్ అనుకోండి, ఒక పేజ్ అంతా డయాగ్రామ్ అనేది వేసుకోండి, నీట్గా మ్యాటర్ అనేది రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నాకైతే బైపీసీలో 59 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో నా టిప్స్, నాకు వచ్చిన టిప్స్ కూడా మీకు అయితే చెప్తాను. అలాగే బైపీసీ వాళ్ళకి ఎలా ప్రజెంటేషన్ ఎలాంటి మార్క్స్ ఎలాంటి క్వశ్చన్స్ అని అడుగుతారు ఇవన్నీ చెప్తానమాట. అండ్ మీకు ఏంటంటే బ్లూ ప్రింట్ వచ్చేసరికి తెలుసుకోవాలంటే ప్రతి సబ్జెక్ట్కి. అండ్ ఇక్కడ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ చూస్తున్నారు కదా. సో సాంస్క్రిట్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈజీగా డల్లర్ కూడా అదే యావరేజ్ స్టూడెంట్ కూడా 90+, 80+ అదే ఈజీగా సాధిస్తారు. అండ్ అలాగే ఇంగ్లీష్లో చాలా మైనస్ పాయింట్ ఏంటంటే చాలామంది తప్పులు చేసేది ఏంటంటే గ్రామర్లో తగ్గిపోతాయన్నమాట. గ్రామర్ వచ్చేసరికి 60 మార్కులు, తిరిగి వచ్చేసరికి 40 మార్కులు. 40 మార్కులు వచ్చేసరికి మనం ఎంత సోది రాసినా 40 మార్కులు ఈజీగా 35 మార్కులు వస్తాయి. కానీ గ్రామర్లో ఏమైనా తప్పులు రాయలేం, సోది కూడా రాయలేం. అలాగే గ్రామర్ వచ్చేసరికి ఫస్ట్ అయితే దానికైతే ప్రయారిటీ ఇవ్వండి. సో గ్రామర్ అయితే ఇంపార్టెంట్ అన్నమాట. 60 మార్క్స్ వచ్చేసరికి ఈజీగా సంపాదించవచ్చు. అలాగే చాలామంది గ్రామర్లో వచ్చేసరికి తప్పులు మార్క్స్ వచ్చేసరికి తగ్గిపోతారన్నమాట. అండ్ అలాగే ఈ సైక్లిక్ ప్రాసెస్ కూడా గుర్తుంచుకోండి. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. సో ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసరికి గుర్తుంచుకోండి, మీకైతే చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే ఫిజిక్స్ విషయంగా వస్తే ఫిజిక్స్ ఏంటంటే ఫిజిక్స్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ దేంట్లో మార్క్స్ వచ్చేసరికి తగ్గిపోతారంటే మీకు వచ్చేసరికి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్లో మార్క్స్ వచ్చేసరికి తగ్గిపోతారు. అండ్ అలాగే కెమిస్ట్రీలో ఏంటంటే ఈ క్వశ్చన్లు ఉంటాయి కదా ఎస్ఏలో, అదేంటి
బెంజిన్ క్వశ్చన్ ఉంటుంది, అలాగే ఇంకా ఉంటాయి కదా. సో దాంట్లో ఏంటంటే రియాక్షన్ దగ్గర ప్లస్ ఆర్ మైనస్ అలాగే నెంబర్స్ దగ్గర మార్క్స్ వచ్చేసరికి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే బాటనీ జువాలజీ డయాగ్రామ్స్ వచ్చేసరికి బాగా వేయాలన్నమాట. సో మీకు డయాగ్రామ్స్ వచ్చేసరికి ఎంత బాగా వేస్తారో సో దాన్ని బట్టి మీ మార్క్స్ తోటి అలర్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను సో ఆ సబ్జెక్ట్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ దానికైతే ఇవ్వండి, సరిపోతుంది. అండ్ అలాగే ఏంటంటే డైలీ మార్నింగ్ 4కి అయితే లేవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్లో ఫార్ములాస్ ఇంపార్టెంట్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ చెప్పానమాట మన ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు అయితే పెట్టడం జరిగింది, ఒకసారి అన్నీ చూడండి. సో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్లు అలాగే మోడల్ పేపర్లు వస్తారు, ఈ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏ కీ రోల్ వచ్చేసరికి ప్లే చేయడం జరుగుతుంది. సో అలాగే మీకు వచ్చేసరికి బుల్లెట్ బే బుక్ కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే స్టార్ క్యూబ్, బుల్లెట్ బే బుక్, అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్స్, అలాగే మోడల్ పేపర్స్, అలాగే మీకు ఎగ్జామ్లో కాలేజీలో పెడతారు కదా, అన్ని పేపర్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు ఒకసారి చెప్తాను, ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసరికి చాలామంది కష్టంగా భావిస్తారు కదా. సో మ్యాథ్స్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో మీకైతే ఇయే టిప్స్ అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.